మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నాకు బాగా ఇష్టమైన కూరల్లో ఒకటి కాకరకాయ కూర. నాకు బాగా అంటే బాగా ఇష్టం. కొంతమంది చేదని తినరు, కానీ ఈ కాకరకాయ కూర చేసుకునే విధంగా చేసుకుంటే భలే ఉంటుందండి. ఎన్నో విధాలుగా చేస్తారు, నేను చేసే విధానం చూపిస్తాను. కాకరకాయలు శుభ్రంగా కడిగేసి తడారిన తర్వాత రౌండ్గా ఇలా కట్ చేసుకున్నారు. రౌండ్గా కట్ చేసుకోవచ్చు, లేదా సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. కాకరకాయ ముక్కలు కోసిన తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి, వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ లోపు మనం ఎల్లుల్లి కారం రెడీ చేసుకుందాం. మిక్సీ గిన్నెలోకి ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, కొద్దిగా నువ్వులు వేసుకొని మిక్సీ ఆడించుకోవాలి. ఒకసారి మిక్సీ ఆడించుకున్న తర్వాత ఒక స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసి మరొకసారి మిక్సీ ఆడించాను. ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఒక 50% మగ్గాయండి. ఇప్పుడు ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి వేస్తాను. కాకరకాయ ముక్కలు వేయకముందే ఉల్లి ముక్కలు వేసామనుకోండి, కాకరకాయ ముక్కలేమో ఆలస్యంగా వేగుతాయి, ఉల్లి ముక్కలు తొందరగా వేగుతాయి, అప్పుడు మాడిపోతాయి. అందుకే మధ్యలో ఉల్లి ముక్కలు వేసాను. ఇక ఉల్లి ముక్కలు వేగినాయి, కాకరకాయ కూడా చాలా వరకు వేగింది. ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లిపాయ కారం వేసాను. కాకరకాయ ముక్కలు ఇంకా బాగా వేగితే ఇంకా కూర బాగుంటుంది, కానీ మా వారికి మరీ బాగా వేగిందంటే కూర నచ్చదు. అందుకే ఎక్కువ వేగకుండానే ఈ వెల్లుల్లి కారం వేసాను. వెల్లుల్లి కారం వేసిన తర్వాత 3 నిమిషాల పాటు సిమ్లో ఉంచేసి స్టవ్ బంద్ చేస్తే కమ్మని కాకరకాయ కూర రెడీ. కూర అయితే చాలా బాగుంది. మరి మీకు వీడియో నచ్చినట్టయితే నేను లైక్ కొట్టండి. వీడియో ఎలా ఉందో చెప్పండి.